ఎగ్జాక్ట్గా చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం మహాబలిపురంలో ఉన్నటువంటి మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్లోనైతే ఉన్నాం. నా బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు ఇక్కడ ఎంత అందంగా ఉందో. ఒకటే ఏకశిల మీద ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. అన్నీ కూడా ఇదంతా కూడా మహాబలిపురం మీరు బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అనమాట ఇది ఎగ్జాక్ట్గా. అలాగే నా బ్యాక్ సైడ్ అక్కడ మీరు చూసారంటే కనుక కాళ్ల మండపం అంటారనమాట. తమిళ్లో దాన్ని వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు వాళ్ళు. ఒక్కసారి పైనుంచి అయితే చూడండి ఒకసారి ఎంత బాగుందంటే ఈ ఏరియా. నేను ఇక్కడికి 2013లో ఒకసారి వచ్చాను. 2013 తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం ఇదేనమాట. ఆఫ్టర్ 10 years తర్వాత వచ్చాను. ఏమాత్రం మార్పు అయితే లేదు, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. అలాగే అటు సైడ్ ఉన్న గార్డెన్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నవీన్ గారు ఫోటోగ్రాఫర్ అవతారం అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాడు ఆయన. సో దానికి నాకు సంబంధం అయితే లేదు. ఆయన అయితే ఇండివిజువల్గా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం అక్కడ లోపల ఉన్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళి ఈ ఏరియాని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ రాక్ గార్డెన్లో ఉన్న కాళ్ల మండపాన్ని చూపించే ముందు అయితే కనుక మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, చూడండి ఈ ఏరియా ఎంత అందంగా ఉందో. ఇలాంటి ఎన్నో అందమైన ప్రదేశాలు మన ఛానల్లో నేను మీ అందరి కోసం అయితే ఇప్పటివరకు ఎన్నో తీసుకొచ్చి చూపించాను, ఇంకా ముందు చూపించబోతున్నాను. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిన వాళ్ళు అయితే కనుక వీడియోకి ఒక్క లైక్ అయితే వేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి అయితే కనుక సజెస్ట్ లిస్ట్లో అయితే వెళ్తుంది. అలాగే మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక రాయితో చూసారా నాగుపాముల్ని, ఈ ఏనుగుల్ని ఎంత చక్కగా చూపిస్తున్నారో. మనకి కొన్ని వందల సంవత్సరాల క్రితం వీటిని అన్నింటినీ కూడా చెక్కడం జరిగింది. మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అయితే కోరుకుంటున్నాను. మండపం, కాళ్ల మండపం ఉంది కదా, సో ఇక్కడైతే ఉన్నానన్నమాట. లోపల మీరు చూడవచ్చు. ఇంతకు ముందే వర్షం పడ్డం వల్ల అయితే కనుక లోపల నుంచి అయితే వాటర్ అయితే చాలా ఎక్కువగా వాటర్ అయితే వస్తుంది. మీరు చూడవచ్చు. నేను 2013లో చూసినప్పుడు ఇది ఎలా ఉందో ఇప్పటికి ఎలా ఉంది. ఇది కట్టే కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుంది. దీన్ని కట్టడాలు కట్టే ఏం లేవు. ఇది ఒక కంప్లీట్గా శిలగా ఉన్న కొండని స్తంభాలుగా చెక్కారనమాట. ఒకసారి మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదా, ఏదైతే ఆ బొమ్మలు ఉన్నాయో ఆ బొమ్మల మాదిరిగానే ఈ కొండని, ఈ రాతి కొండని అయితే కనుక స్తంభాలుగా చెక్కారు. ఎలా ఉందండి ఇది? సెకండ్ టైం ఇది 1672లో ఇది 1400 years బ్యాక్ అయితే దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూడండి బయట అయితే ల్యాండ్ సూపర్ ఉంది. అలాగే ఆ టెంపుల్ ఉంది కదా, దీని ఆపోజిట్లో ఉంటుంది టెంపుల్. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది లోపల. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఆ టెంపుల్లోనే అయితే కనుక లంచ్ చేశాను. ఆ ప్రసాదం ఉంటే కనుక రమ్మని పంతులు గారు ఆఫర్ చేశారు. దగ్గర దగ్గర 1400 సంవత్సరాలు అయితే అవుతుంది దీన్ని ఇలా కన్స్ట్రక్ట్ చేసి. ఇక్కడ నోటీస్, ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా, దీంట్లో అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీరు చూడండి 672-700 ఇప్పుడు కనుక ఇది మీరు ఇక్కడ ఇది ఉంది కదా, దీని ఒకసారి కనుక మీరు ఇక్కడ స్కాన్ చేశారంటే ఇక్కడ ఈ క్లేవ్లో మీరు ఏమేమి చూడవచ్చో మొత్తం అన్నీ చూపిస్తాడనమాట. ఒకసారి నేను 2013లో వచ్చిన పిక్స్ దీనికి యాడ్ చేసి చూపిస్తాను. ఏరియా అయితే కనుక వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ టెంపుల్ ఇది. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న మరొక కాళ్ల మండపం. అలాగే పైన చూసారా, పైన అయితే కనుక ఒక చిన్న కోట మాదిరిగా అయితే ఉంటుంది పైన. వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుంది. సో ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. వర్షం వస్తే కెమెరాతోనే ఫోన్తోనే ప్రాబ్లం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కానీ దాచుకోవాలి చక్కర చంటి పిల్లని దాచినట్టుగా. అందరూ అయితే లోపలికి వెళ్ళిపోయారు చూడండి. అక్కడ వర్షం అయితే గట్టిగానే పడుతుంది. 2013లో వచ్చినప్పుడు ఈ టెంపుల్లోకి వెళ్ళాను అనమాట. ఈ టెంపుల్లో నేను భోజనం కూడా చేశాను. బట్ ఇప్పుడైతే మళ్ళీ గోడలు గట్ట తీసేసి మళ్ళీ కన్స్ట్రక్షన్లోనే అయితే ఉంది ప్రజెంట్ టెంపుల్. ఇప్పుడు నవీన్ అయితే కనుక స్పెట్స్ కొంటున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన హ్యాట్స్ అలాంటివి అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇప్పుడు అక్కడ నుంచి అయితే మనం వచ్చామన్నమాట. ఫుల్గా అయితే వర్షం పడుతుంది. నా బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ ఫుల్ గ్రీనరీ సూపర్ ఉంటుంది లోపల పార్క్ అయితే కనుక. ఇప్పుడే టికెట్ స్కాన్ అయితే అండి. మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ ఉన్న దీన్ని ఏమన్నాలి, రాక్ బటర్ బాల్ అండి. కృష్ణాస్ బటర్ బాల్ అంటే ఇదే. కృష్ణాస్ వదిలిన వెన్న ముద్ద. నిజమా? పెట్టినారు కదా కృష్ణుడు వదిలిన వెన్న ముద్ద అంట. అదేమో ఇప్పుడు రాయి రూపంలో మనకు కనిపిస్తుంది. మనం కృష్ణుడు వదిలిన వెన్న ముద్ద దగ్గర అయితే ఉన్నాం. చూడండి
దీన్ని కృష్ణుడు వదిలిన వెన్నముద్ద అని అంటారంట. ఇప్పుడే నవీన్ చెప్పారు మనకి. అలాగే ఈ రాక్ గార్డెన్ అయితే భలే ఉంది. ఈయనైతే ఫొటోస్లో బిజీ అయిపోయారు. అలాగే రాక్ గార్డెన్లో ఉన్న వేరే వేరే ఏరియాస్ అనమాట ఇవి. ఎక్స్ట్రాడినరీ గంట లోపలికి వెళ్తే కనుక. అలాగే ఇక్కడ చూస్తే ఆ కృష్ణుడు వదిలిన వెన్నముద్ద చూడండి. అది అసలు చిన్న నేరోగా అంత బాగా ఆగిందో అక్కడ ఒకసారి. నేనైతే కనుక బీభత్సంగా పైకి ఎక్కేస్తున్నాడు. చెప్పండి. స్పైడర్ మూవీలో హైదరాబాద్కి వచ్చింది కదా. ఈ కృష్ణుడి వదిలిన వెన్నముద్ద దగ్గర నుంచి ఇంకా పెద్ద పెద్ద వెన్నముద్దలు ఉన్నాయి ఎదురా. అక్కడికి వాటి మధ్యలోకి ఏదో వెళ్తున్నాం. ఒకసారి ఇలా చూడండి. ఇవి అన్నం ముద్దలు అంట. సో ఈ రాళ్ల మధ్యలో నుంచి అయితే కనుక ఫ్రంట్కి అయితే వెళ్తున్నాం. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఏరియా అయితే బాగుంటుంది. ఒకసారి చూపిస్తాం మీకు. ఒకసారి రాతితో చెక్కిన నుయ్య. సూపర్ ఉన్నాయి. మహాబలిపురంలో ఉన్న ఈ రాక్ గార్డెన్లో ఉన్న శివలింగాలను చూడండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్ కటింగ్స్ చూడండి ఒకసారి. ఈ లోపల వేస్ట్ అయిపోయిన రాక్స్ అన్ని ఈయన కాలంలో పక్కన పెట్టించేసాడంట. చూసారు కదా, అవన్నీ ఈయన కాలంలో ఇవే వేస్ట్ అయిపోయినాయి అన్నీ కాదు. అంటే విగ్రహాలకు సరిపడగా ఉంచి మిగతా వాటిని చూసారా క్లియర్గా కట్ చేసిన వైన్ అయితే మనకు క్లియర్గా కనపడుతుంది. సో ఇదంతా కూడా క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. సో అందుకని ఇప్పటికీ కూడా ఆ విగ్రహాలు అంతా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అలాగే నిలబడి ఉన్నాయి. దీన్ని టెస్టింగ్ అంటారు కదా, ఇది మనకు పనికి వస్తుందా లేదా, ఈ రాక్ పనికి వస్తుందా లేదా అని చెప్పి టెస్టింగ్ చేసుకోవడానికి యూజ్ చేసిన మెటీరియల్ లాగా ఉంది ఇది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. జనం అయితే చూడండి అంత ఎక్కువ మంది వచ్చారు, చాలామంది. వీళ్ళంతా కూడా మ్యాక్సిమం స్టూడెంట్స్ అనుకుంటా. చెప్పాను కదా కృష్ణుడి వదిలిన వెన్నముద్ద అని చెప్పి. ఆ ఏరియాకి అయితే పరుగున వెళ్ళిపోతున్నారు. ఫుల్ క్రౌడ్. వీకెండ్ కూడా కాదు కానీ క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారనమాట. మహాబలిపురంలో ఇది బెస్ట్ టూరిస్ట్ స్పాట్. ఎవ్వరు వచ్చినా ఈ ఏరియాలోకి రాకుండా దీన్ని చూడకుండా అయితే వెళ్ళరనమాట. అలాగే ఇక్కడ నుంచి అయితే మేము ఇది అయిపోయిన తర్వాత సూర్య టెంపుల్ అంటే సూర్యుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఒకసారి. అలాగే ఇక్కడికి ఎక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు. ఇందాకైతే చాలా ఎక్కువ మంది కనిపించారు కానీ ఇప్పుడైతే ఫారినర్స్ ఎవరో కనిపించట్లేదు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ. ఫుల్ క్రౌడ్ అనమాట. చూసారు కదా ఇక్కడున్న స్టూడెంట్స్తో పాటు వచ్చిన ఫారినర్స్. ఒక్కసారి ఆ పైన గోల్ చూడండి. ఆ రాక్ టెంపుల్ దగ్గర కృష్ణుడు వదిలిన వెన్నముద్దట ఇది. ఏరియా అయితే భలే ఉంది. క్రౌడ్ చూసారు కదా. ఇప్పుడు క్లోజింగ్ టైంలోనైతే ఎక్కువ క్రౌడ్ అయితే వస్తుంది. ఇందాక వీడియో తీసిన దగ్గర క్రౌడ్ చూడండి ఒకసారి ఇప్పుడు ఎలా ఉన్నారో. మామూలుగా లేదు క్రౌడ్. ఇక్కడ నుంచి వచ్చేసారు మొత్తం ఒకసారి పడిపోయారు ఇక్కడ. ఇప్పుడైతే మేము ఈ రాక్ గార్డెన్స్ దగ్గర నుంచి వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయినటువంటి సన్ టెంపుల్ దగ్గరికి అంటే షూర్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది మహాబలిపురంలోనే కాదు ఇండియాలోనే చాలా ఫేమస్ సూర్య దేవాలయం అన్నమాట. అదేవిధంగా ఈ వీడియోలో నేను మీకు చూపించిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది. వర్షం అయితే చాలా 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 గట్టిగా కురవడం మొదలుపెట్టింది. అంటే మేము రాక్ గార్డెన్స్ దగ్గర నుంచి సన్ టెంపుల్కి వచ్చే గ్యాప్లోనమాట. సో నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ మీకు సన్ టెంపుల్ని అయితే చూపిస్తాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.